మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రభు యేసు సన్నిధి పరిచర్యల తరపున మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవుడి పరిశుద్ధమైన వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునితో గాని మనము సహవాసము చేసినట్లయితే గనక ఆయన మనందరికీ కూడా సమాధానమును అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఈ లోకములో ఉన్నటువంటి మనుషులతో గాని పాపము చేసేవారితో గాని నువ్వు సహవాసం చేసినట్లయితే గనక నీ ఆత్మీయ జీవితానికి, నీ పరిశుద్ధతకు ఎంతో నష్టము జరుగుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యములు గనక మనం చూసినట్లయితే గనక అనేక సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మనము సహవాసము ఎవరితో చేయాలంటే పరిశుద్ధులతో మనము సహవాసము చేయాలి. మరి తల్లిదండ్రులైన వారికి ఒక చిన్న మనవి, మరి మీకు పుట్టినటువంటి మీ కుమారులు కావచ్చు, మీ కుమార్తెలు కావచ్చు, వారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారో కాస్త మీరు వారిని గమనించాలి. మరి ఎలాంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నారు, ఎలాంటి వారితో వారు తిరుగుతూ ఉన్నారో కాస్త మీ యొక్క బిడ్డలను ఒకసారి మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహవాసము ఎలాగ నడిపిస్తూ ఉందంటే, మంచి వారితో కానీ మనం సహవాసం చేస్తే, పరిశుద్ధులతో కానీ మనం సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో కానీ మనం సహవాసం చేసినట్లయితే కనుక దాని వలన మనకి ఎంతో మేలు జరుగుతూ ఉంది. అదే రీతిగా ఈ లోకానుసారులతో కానీ పాపము చేయవారితో కానీ మనము సహవాసము గాని చేసినట్లయితే గనక అది మన ఆత్మీయ జీవితానికి, మన పరిశుద్ధతకు ఎంతో నష్టము చేకూరుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభు పేరట మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములు కానీ మనం చూసినట్లయితే గనక లూకాసు వార్త 15 అధ్యాయములు కానీ మనం చూస్తే అక్కడ ఒక చక్కని ఉపమానం మనకు కనబడుతూ ఉంది. ప్రభు వారు చెప్తూ ఉన్నారు కదా ఈ ఉపమానాన్ని. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు కదా, తండ్రి నాకు రావలసిన ఆస్తిని నాకు గనిచ్చినట్లయితే గనక ఇదిగో నేను పట్నం వెళ్ళి ఇదిగో మరి నా ఇష్టానుసారంగా జీవిస్తాను అన్నట్లుగా ఆ యొక్క తండ్రితో చిన్న కుమారుడు చెప్పినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ఆ చిన్న కుమారుడికి రావాల్సినటువంటి ఆస్తిని మూటకట్టి ఇచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేస్తాడండి, ఆ డబ్బును చేతపట్టుకుని పట్నం వెళ్ళాడు, స్నేహితులు సంపాదించుకున్నాడు, ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. ఇదిగో మనం చూసినట్లయితే కనుక అతడు ఎవరితోనైతే సహవాసం చేశాడో ఆ సహవాసము చేసిన వారందరూ కూడా ఇదిగో మరి లోకానుసారులు, పాపాన్ని ప్రేమించేవారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవారు కదా. కాబట్టి అలాంటి వారితో సహవాసం చేసి ఆ చిన్న కుమారుడు తనకున్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఇదిగో మరి చూసినట్లయితే కనుక కరువు కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరూ కూడా అతన్ని ఆదరించేవారు కనబడటం లేదు, ముద్ద పెట్టేవారు కనబడటం లేదు, ఆశ్రయం ఇచ్చేవారు కనబడటం లేదు కదా. కాబట్టి అలాంటి స్థితిలోకి ఆ యొక్క చిన్న కుమారుడు వచ్చినట్లుగా లేఖనము ద్వారా మనం గమనించగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, సహవాసము అనేది అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నామో కాస్త మనము గమనించుకోవాలి. అదే రీతిగా మన బిడ్డలు కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో కలిసి తిరుగుతున్నారు, ఎవరితో కలిసి బయటకు వెళుతున్నారో కూడా తల్లిదండ్రులుగా, పెద్దలుగా మీరందరూ కూడా ఒక్కసారి గమనించుకోవాలి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క వాక్యము తెలియచేయబడుతుంది కదా, ఇదిగో యేసయ్యతో గాని మనము సహవాసం చేసినట్లయితే ఆయన మనకు సమాధానమును అనుగ్రహించే దేవుడు. మన యొక్క జీవితంలో, మన యొక్క గృహములో, మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి పరిశుద్ధమైన వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.